వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి ఎస్ఈబీ దాడుల్లో భారీగా మద్యం పట్టివేత. మిర్యాల కాలనీ ఓ ఇంటిలో భారీగా మద్యం ఉన్నట్లుగా సమాచారం. ఎస్ఈబీ సిఐ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడులు వార్డు సచివాలయ పోలీస్ వాలంటీరీ సమక్షంలో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి సిఐ భారీగా మద్యం బాటిల్స్ ను గుర్తించిన ఎస్ఈబీ సిఐ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న సిఐ పట్టుబడిన మద్యం విలువ సుమారు 3 లక్షలు ఉంటుందని ఎస్ఈబీ అధికారులు అంచనా. మద్యం నిల్వ ఉంచిన ఇల్లు ఎవరిది, మద్యానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్న సిఐ అనిల్ కుమార్. सर ఇలా తిరగండి సార్ వీడియో తీసి ఫోటో తీసేయండి. ఫోటో ల్యాండ్ లాంగ్ ఫోటో తీయమని మనం ఏం చేయాలి ఆలోచించాలి. చేతిలో baby. నేను డి అనిల్ కుమార్ అండి, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ అనకాపల్లి అండి. ఈరోజు మాకు ఒక సమాచారం రావడంతో మిర్యాల కాలనీ అందులో 3వ వీధిలో ఒక అనధికారికంగా మద్యం స్టోరేజ్ అయి ఉందని చెప్పని ఇన్ఫర్మేషన్ రావడంతో వెళ్ళి అక్కడ దాడి చేయగా అక్కడ 909 బాటిల్ అండి, 909 బాటిళ్ళు వివిధ రకాల పరిమాణం 180 ml తో ఉన్న బాటిల్ ఏమో 719, అలాగే బీర్లు ఏమో 179, ఒక 11 ఫుల్ బాటిల్స్, టోటల్ 909 బాటిళ్ళు మనం సీజ్ చేయడం జరిగిందండి. అలాగే దీని తాలూకా విలువ 1,75,220 రూపాయల విలువ ఇది, అంటే బాటిల్ మీద ముద్రించబడిన విలువ అది. అలాగే దీని తాలూకా మొత్తం లీటర్స్ కింద చూస్తే 254.12 లీటర్లు అండి ఇది టోటల్ గాను. దీన్ని మొత్తం మేము సీజ్ చేయడం జరిగిందండి. ఎక్కడైతే స్టోరేజ్ అయి ఉందో ఆ ఇల్లు తాలూకా వివరములు అన్ని కూడా తీసుకోవడానికి మనం అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో నడుస్తున్నాయి.
ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇందులో ఎవరు ముద్దాయి, ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇది ఎక్కడి నుంచి సప్లై అయింది, ఇవన్నీ కూడా మేము కోఆర్డినేషన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అలాగే వివిధ డిపార్ట్మెంట్లతో ఆ ఇంటి తాలూకా ఓనర్, ఇంటి తాలూకా డీటెయిల్స్ అనేది తీసుకుని కూడా ఎవరు అయితే ఈ మద్యం స్టోరేజ్ చేశారో దీని తాలూకా మెయిన్ కల్పిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్వరలోనే అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతుందండి. త్వరలో అదుపులో తీసుకోవడం జరుగుతుంది. తదుపరి వివరంలో ఉన్నా కానీ మీకు మళ్ళీ తెలియజేస్తామండి. Please subscribe our channel AP Power News.